ఆదివాసీలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాలని అమరావతి రైతుల మాదిరిగా పోలవరం ఆదివాసీ నిర్వాసితులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో ఆదివాసీల పునరావాసం, హక్కుల సాధన తదితర విషయాలపై సమావేశం నిర్వహించారు. అనంతరం సమన్వయ కమిటీ నేషనల్ కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కమిటీ చైర్మన్ చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యే కమిటీ కన్వీనర్ కె రాజారావు, ఆంధ్రప్రదేశ్ సమన్వయ కమిటీ చైర్మన్ కొలక లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఆదివాసీల జీవితాలు ఆగమాగం అవుతున్నాయని, రాజ్యాంగపరంగా వారికి కల్పించాల్సిన హక్కులు కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆదివాసీలందరూ ఐక్యమై ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ను తెరపైకి తెచ్చే సమయానికి పోలవరం ప్రాజెక్టు కారణంగా రోడ్డున పడుతున్న ఆదివాసీలకు న్యాయం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి వారి కుర్చీలు లాక్కోవడానికి కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ రైతులకు మీరు పోలవరం ప్రాజెక్టు కింద సాగయ్యే భూముల్లో వాటా ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నా. మీ రైతులకు ఒక న్యాయం, ఆదివాసీ రైతులకు మరొక న్యాయమా? అంటే మీ రైతులందరూ మీ పాల కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి, కమ్మారెడ్డి వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఎకరానికి 12 కోట్ల రూపాయల విలువైన ప్లాట్లు అమరావతిలోనే ఇస్తున్నారు. అమరావతికి భూమి ఇస్తే అమరావతిలో వాటా ఇచ్చినప్పుడు పోలవరానికి భూమి ఇచ్చినోడు, ఇళ్ళు మునిగినోడు, ఊళ్ళు మునిగినోడికి మరి నువ్వు పోలవరం సాగు భూముల్లో వాటా ఇవ్వవా? ఇదా న్యాయం? ఇది ప్రభుత్వమా? ఈ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ కానీ, పునరావాస కమిషనర్ కానీ వీళ్ళు చేసే పనులేంటి? వీళ్ళని చూడట్లేదా? గ్రామాలు చూస్తున్నారా? రిహాబిలిటేషన్ కమిషనర్, పోలవరం అడ్మినిస్ట్రేటర్, జిల్లా కలెక్టర్ ఆయన ఏం చేస్తున్నాడు? ఇవి అర్థం కావా ఈ సమస్యలు మీకు? వీళ్ళు ఎక్కడెక్కడ తిరగాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు న్యాయం చేస్తారో తెలియని అయోమయంలో ఆదివాసులు ఉన్నారు. 4 రాష్ట్రాలు కూడా ఏదైతే నిర్బంధం చేసే పోలవరం ప్రాజెక్టు మీద ఈ యొక్క ప్రభుత్వం మీద ఎండగట్టడానికి ఆదివాసులు తిరుగుబాటు చేస్తారు. ఆదివాసులు అంటే ఏదో తమాషా అనుకుంటున్నారు, లేకపోతే చేతగానే అనుకుంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ని అడవులలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టినటువంటి శక్తి ఆదివాసులకు ఉంది. ఆ శక్తి కానీ మళ్ళీ తిరుగుబాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరు కూడా ఈ ప్రాంతంలో రాకుండా చేయడానికి మరి ఆదివాసులు ముందుంటారు. అటువంటి ఉద్యమం రాకుండా, అటువంటి విధానం రాకుండా మేల్కొని తక్షణమే మా ఆదివాసీ ఈ యొక్క పోలవరం ఏదైతే ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలు 4 లక్షల మందికి రక్షణ కల్పించే వాళ్ళ జీవన విధానాన్ని పురోగతించడానికి అవకాశం కల్పించుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ, లేకపోతే మరో దేశంలో మరో ఉద్యమం ఈ యొక్క ఆదివాసీ ప్రాంతం అంతా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా తీసుకొచ్చి మా ఊళ్ళో మా రాజ్యం స్థాపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందుకబట్టి అమరావతి భూములు ఏ విధంగా అయితే అక్కడ రైతులకి ఇచ్చి ఆ రైతులు సహకరించారో, కాళ్ళు మొక్కి పరిహారం చెల్లిస్తున్నారో, ఇక్కడ కాళ్ళు మొక్క అవసరం లేదు. చట్ట ప్రకారం చెల్లించవలసినటువంటి పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. అలాగే ప్రాజెక్టు పరిధిలో నీరు పారే భూములు ఆదివాసీ రైతులకు ఇవ్వాలి. దానికి ఇదే పరిష్కారం అని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకబట్టి మరి ఈ సమస్య మీద పరిష్కారం కాలేదని చెప్పి మేము మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం రాష్ట్ర గవర్నర్ గారితో కలవడం జరిగింది. దానివలన పోలవరం ప్రాంతం పర్యటన చేశారు గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు కదిలింది, అధికారులు కూడా కదులుతున్నారు. కానీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీరు అన్నారు, ఎన్నికల ముందు మీరేం చెప్పారు గుర్తు చేసుకోండి. ఎన్నికల ముందు మీరేమన్నారు? మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అన్నారు. మరి మా ఆదివాసుల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో పాటు 170 ఇగ్నోర్ అవుతుంది. ఆ గిరిజన ప్రాంతంలో భూములు అన్యక్రాంతం అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇష్యూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన తర్వాతే 3 రోజుల తర్వాత గవర్నర్ గారు రావడం, అసలు షెడ్యూల్ ఏరియాలో గవర్నర్ తాలూకా ఏది హక్కుల్ని పవర్స్ని ఉపయోగించుకొని కలగజేసుకోవాలి, ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అంటే 3 రోజుల తర్వాత విజిట్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ కొంత కదిలొచ్చేదో దానికి ఎన్హాన్స్మెంట్ చేశాము, పోలవరం
నిర్వాసితులకు న్యాయం చేసామనే ప్రకటనలు వస్తున్నాయి. జనరల్గా ఇప్పుడు మన పోలవరం నిర్వాసితులు చెప్పిన దాంట్లో చూస్తే అక్కడ కూడా ఆ ప్రయత్నం జరిగినట్టు కనబడడం లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా రానున్న కాలంలో రాష్ట్ర స్థాయి కాకుండా ఇందాక మా నాయకులు చెప్పినట్టు జాతీయ స్థాయిలో కూడా పోరాటం చేసేదానికి ఆదివాసీ రాజ్యాంగ సమన్వయ కమిటీ ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా చేయకపోతే కనుక ప్రభుత్వం దానికి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పగలుగుతున్నాం.